ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః ఓం శ్రీ గాయత్రి మాతే నమః. ఈరోజు మనము ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల యొక్క రాజపూజ్యం, అవమానం, ఆదాయ వ్యయాలు, అలాగే వీళ్ళ గోచారం ఎలా ఉందో అన్నది చూద్దాం. మకర రాశి మకర లగ్నం కిందకి తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం, అలాగే శ్రవణం 4, చిత్తా 2 ఈ పాదాలు కలిపి మనకు మకర రాశి మకర లగ్నం కిందకి వచ్చింది. మకర రాశికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. మీకు మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ద్వితీయంలో వక్రించి రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి రాగానే నక్షత్ర పరివర్తన ఏర్పడి మీ రాశికి తృతీయాధిపతి అయినటువంటి ఈ యొక్క శనికి మీ రాశికి 9th హౌస్ ప్లానెట్ అయినటువంటి రాహు వీరిద్దరికి కూడా ఏర్పడి వీళ్ళు ద్వితీయంలో ఉన్నారు శని భగవానుడు. దీని మూలకంగా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఫ్యామిలీలో గొడవలు ఎక్కువయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీకు 6వ ఇంట్లోకి బృహస్పతి వస్తున్నారు. 5వ ఇంట్లోకి బృహస్పతి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు సంతానానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మకర రాశి వారికి 5లో బృహస్పతి మీకు యోగించాలి కాబట్టి చక్కగా యోగిస్తాడు. అన్ని ప్రాబ్లమ్స్, పిల్లలకు సంబంధించి మీ ప్రమోషన్స్కి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరింపబడ్డాయి. అలాగే ఇక బృహస్పతి వచ్చేసి మీకు 9th వీక్షణ అనగా ఈయన వృషభంలో నుండి మీకు 5వ ఇంట్లో ఉండి చక్కగా మీకు లాభస్థానమైనటువంటి యొక్క వృశ్చిక రాశిని చూస్తారు, లాభస్థానాన్ని చూస్తారు. మీకు ప్రోగ్రెస్ బాగుంటుంది, సోదర సౌఖ్యం ఏర్పడుతుంది, గొడవలు చిన్న ఏమన్నా దూరం అవుతాయి, నిద్రాభంగాలు, అలసట ఇలాంటి లక్షణాలు ఏమీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏవి కనిపించట్లేదు. మకర రాశి మన లగ్నం వారికి ఉద్యోగంలో చేంజెస్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మీకు మీ యొక్క భాగ్యస్థానాన్ని చూస్తారు కాబట్టి మీకు ఉద్యోగ రీత్యా ప్రమోషన్స్ రావడం కానీ, వేరే చేంజ్ అవ్వడం కానీ కూడా లాభాన్ని ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు చతుర్థంలో శని భగవంతుడు మీకు 3వ ఇంటి అధిపతి, 2, 3 ఇంటి అధిపతి అయిన శని, మీ రాశాధిపతి అయినటువంటి శని మీకు మకర రాశి వారికి చతుర్థ స్థానమైనటువంటి మాతృస్థానాన్ని 3వ ఇంటి వీక్షణ చూడటం మూలంగా తల్లికి, సోదరులకు ప్రాబ్లమ్స్, అలాగే ఆయనే మరలా మీకు శనినే మీ యొక్క భాగ్యస్థానాన్ని చూడటం మూలంగా తల్లి స్థానాన్ని, తండ్రి స్థానానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. మీకు కూడా ఆరోగ్యం కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది. ఎందుకంటే మీ యొక్క అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు శని భగవంతుడు. క్రానికల్ డిసీజెస్ కావచ్చు, గొడవలు కావచ్చు, ఇట్లాంటివి మెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి అధిపతి అయినటువంటి యొక్క రాహువు మీకు చతుర్థంలో ఉండటం శ్రేయస్కరం కాదు. మీరు చేసే ప్రయత్నాలకు అడ్డుపడుతూ ఉంటాడు. కన్యలోనే అలాగే మీకు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి యొక్క దశమ క్షేత్రంలో నుంచి భాగ్యంలోకి వచ్చినటువంటి యొక్క మనకు కన్యారాశిలోకి వచ్చినటువంటి కేతువుకు మీరు కొంచెం ఏదైనా శాంతి చేసుకుంటే బెటర్. ఈ యొక్క వినాయకుని పూజకు ఉండ్రాళ్ళు బుధవారం రోజు వండిపెట్టి వినాయకుడిని గరికతో పూజించినట్లయితే కేతువు ద్వారా వచ్చే నష్టం తీరిపోతుంది. తద్మూలకంగా మీకు ఉద్యోగంలోనైనా హెల్త్లోనైనా కొంత మంచి చెప్పేవారు యాడ్ అవుతారు. అవి పాటించడం వల్ల మీకు కొంచెం మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది, గమనించగలరు. ఇకపోతే మీకు బృహస్పతి విషయం మనం తెలుసుకున్నాం. వీటన్నిటికి హెల్త్ అండ్ ఫైనాన్స్ ఈ రెండింటి మీద మనం చేస్తున్నాము. ఫైనాన్స్ ఎక్సలెంట్, హెల్త్ విషయంలో కేర్ఫుల్, ఫైనల్గా ఉండాల్సింది. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ఈ యొక్క వాయుముద్రను వేసుకోండి. ఈ వాయుముద్రను వేసుకోండి. ఈ వాయుముద్రలో కూర్చొని ఈ చిన్ముద్రలో కూర్చొని చక్కగా ఆ రామేశ్వర ఈశ్వరుని మనసులో ధ్యానించండి. లేదా
ఈ యొక్క పృథ్వీ ముద్రలో కూర్చొని రామేశ్వరేశ్వరుని మనసులోకి తీసుకొని శివుని శ్లోకం ఏదైనా విన్నట్లయితే మీరు రాసుకున్నటువంటి అపశృతులన్నీ చాలా వరకు క్లియర్ అవుతాయి. ఇంట్రెస్ట్ కలవారు సంప్రదించగలరు. శుభం.